16 పాఠం తీవ్రమైన తపస్సు కృష్ణ పరమాత్మ దర్శనం. నవకంఠ సిద్ధిని సాధన చేస్తున్న సమయానికి విష్ణుదాసు వయస్సు 115 సంవత్సరాలు. 115 సంవత్సరాలు. ఆ సాధనలో పరిపక్వత చెంది సుదూర ఉత్తరాన ఉన్న డార్జిలింగు వైపు ప్రయాణం సాగించాడు విష్ణుదాసు. డార్జిలింగు సమీపిస్తున్న కొద్దీ శీతల పవనాలు ఎక్కువయ్యాయి. శీతోష్ణాలకు అతీతుడైన యోగి దాన్ని లెక్క చేయకుండా ముందుకు సాగిపోయాడు. కొన్ని వందల మైళ్ళు నడిచి డార్జిలింగ్ నగరానికి దగ్గరలో ఉన్న ఒక నది దగ్గర ఆగాడు. కొంతకాలం అలసిపోయిన తన శరీరానికి విశ్రాంతినిచ్చాడు. ఒంటి కాలిపై నిలబడి 3 సంవత్సరాలు అక్కడ తపస్సు చేయాలని నిశ్చయించుకున్నాడు. అందుకు అనుకూలంగా ఉన్న ఒక పెద్ద చెట్టును ఎంచుకున్నాడు. ముందుగా నదిలో స్నానం చేసి కట్టుకున్న అంగవస్త్రాన్ని తీసి పారవేసి నగ్నంగా నిలబడ్డాడు. జడలు కట్టిన శిరోజాలు కండలు తేరిన ఆయన వీపుపై వ్రేలాడుతున్నాయి. గడ్డం గుండెలను తాకుతోంది. నది ఒడ్డున నడుచుకుంటూ వెళ్ళి చెట్టు క్రింద నిలబడ్డాడు. నేలపై దృఢంగా కాలు పెట్టి చేతులు ఎత్తి పైన ఉన్న చెట్టు కొమ్మను గట్టిగా పట్టుకున్నాడు. శరీరం అటు ఇటు ఊగకుండా సమతూకంగా ఉంచి నిటారుగా నిలబడ్డాడు. కుడికాలు ఎత్తి అడ్డంగా ఎడమ కాలుపై నిలబెట్టాడు. ఓం అని ప్రణవాన్ని ఉచ్చరించి అదే విధంగా కదలకుండా 3 సంవత్సరాలు ఉండాలన్న తన దీక్షను నిర్విఘ్నంగా సఫలం చేయమని తన ఏకైక శరణ్యుడైన కృష్ణ పరమాత్మను ప్రార్థించాడు. కళ్ళు మూసుకుని పూర్తిగా ధ్యానంలో మునిగిపోయాడు. విష్ణుదాసు మంచి పొడగరి. ఆయనది కండలు తేలిన శరీరం. గంభీరాకృతి గల ఆయన విగ్రహం స్థాణువులా నిశ్చలంగా నిలబడి ఉంది. ఆయన ఉగ్ర తపస్సును ఏ మానవుడు గమనించలేదు. కానీ విష్ణుదాసు తీవ్రమైన తపస్సును చీకటిని తొలగించేవాడు. జగన్నేత సర్వసాక్షి అయిన కాలపిత సూర్యదేవుడు వీక్షిస్తున్నాడు. సర్వవ్యాపి అయిన పరబ్రహ్మ పరిశీలిస్తున్నాడు. ప్రక్కన పారుతున్న ఏరు, ఆయన పట్టుకున్న చెట్టు ఆయనకు కాపలాదారులు. శ్రీమద్భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ఎవడు తన మనోబుద్ధులను నాకు అర్పిస్తాడో అలాంటి భక్తుడు నాకు ప్రియమైనవాడు అని అంటాడు. విష్ణుదాసు భగవద్గీత 12వ అధ్యాయం భక్తి యోగంలో సూచించిన పద్ధతులను అక్షరాల ఆకలింపు చేసుకున్న సంయమ ధనుడు, నిరపేక్షుడు, శుచిమంతుడు, కార్యదక్షుడు, పొందకపోవటాల యందు ఉదాసీనుడు, తన కాలాన్ని శక్తిని సంపూర్ణంగా వినియోగిస్తున్న భక్తి యోగ నిష్ఠుడు. ప్రతిరోజు పొద్దు పొడుస్తోంది, గడుస్తోంది. సూర్యభగవానుడు ఉదయిస్తున్నాడు, అస్తమిస్తున్నాడు. రాత్రులు వస్తున్నాయి, పోతున్నాయి. కాలచక్రం కదిలిపోతోంది. కానీ యోగికి కాలగమనం తెలియదు. ఆయన సంపూర్ణంగా సమాధిలో నిమగ్నుడై ఉన్నాడు. యోగి తపస్సు గురించి ఆ నోట ఈ నోట పాకి పరిసర ప్రాంతాలకు తెలియవచ్చింది. సాధువులు, సన్యాసులు, సామాన్య ప్రజలు వచ్చి గుమికూడి ఆయన తీవ్రమైన తపస్సును గమనించారు. అలా ఒక వారం రోజులు నిశ్చల సమాధిలో ఉన్న యోగి 8వ రోజు ఉదయం కళ్ళు తెరిచి జాగృత స్థితికి వచ్చాడు. అక్కడ సమావేశమైన వారిలో ఒక పుణ్యాత్ముడు యోగికి పాలు, పండ్లు అందించాడు. యోగి చెట్టు కొమ్మను ఎడమ చేత్తో గట్టిగా పట్టుకుని కుడి చేతిని చాచి పాత్రను అందుకుని నెమ్మదిగా పాలు త్రాగి తిరిగి కళ్ళు మూసుకుని ధ్యానంలో మునిగిపోయాడు. ఆ రోజు నుండి ఆయన కుడి చేతిని చాపి ఉంచాడు. తిరిగి వారం రోజులు పూర్తి కాగానే 16వ రోజు కళ్ళు తెరిచాడు. అప్పుడు ఎడమ చేతిని చాపి కుడి చేత్తో చెట్టు కొమ్మను పట్టుకున్నాడు. ఈ విధంగా వారం రోజులకు ఒకసారి చేతిని మారుస్తూ వచ్చాడు. కానీ తపస్సును ప్రారంభించినప్పుడు ఎలా నిలబడ్డాడో కాలు కదపకుండా చివరకు అలాగే నిలబడ్డాడు. యోగి బాహ్య స్థితికి వచ్చి కళ్ళు తెరిచేసరికి ఒక పుణ్యాత్ముడు ముందుకు వచ్చి పాలు ఇస్తూ ఉండేవాడు. పాలు త్రాగి తిరిగి సమాధి స్థితిలోకి వెళ్ళిపోయేవాడు యోగి. 3 సంవత్సరాలు దీక్షాకాలాన్ని ఒంటి కాలిపై నిలబడి ఒకే విధంగా కొనసాగించాడు. ఆయన తపస్సు చేస్తున్న కాలంలో అనేక మంది వచ్చి ఆయనను దర్శించుకునేవారు.
ఆయన ఊరు తెలియదు, పేరు తెలియదు. కానీ ఆయన తీవ్రమైన తపస్సును చూసి అందరూ ఆయనను తపస్వి లేక తపస్వీజీ అని అంటూ ఉండేవారు. అలా సన్యాసికి తపస్వీజీ అన్న పేరు పర్యాయ పదం అయిపోయింది, సార్థక నామం అయింది. సన్యాసి 3 సంవత్సరాల తపస్సు పరమాత్మ కరుణ వల్ల నిర్విఘ్నంగా పూర్తయింది. చివరికి ఒక వింత జరిగింది. తపస్వీజీ ధ్రువుని వలె ఒంటి కాలుపై నిలబడి తపస్సు చేశాడు. అంతకాలం ఆయన మనస్సు కృష్ణ పరమాత్మపై లగ్నమై ఉంది. ఎప్పటిలాగే సన్యాసి చుట్టూ ప్రజలు గుమికూడి ఉన్నారు. జనసమూహంలో నుంచి కాషాయ వస్త్రాలు కట్టుకున్న ఒక సాధువు తపస్వీజీని సమీపించి తీక్షణంగా ఆయన వైపే చూస్తూ, ఓ మహాత్మా, ఇది కలియుగం. అంత తీవ్రమైన తపస్సు చేయకూడదు, దానివల్ల ఏమీ ప్రయోజనం లేదు అని బిగ్గరగా అరిచి ఆయన తపస్సుకు భంగం కలిగించాడు. తపస్వీజీ మౌనంలో ఉండడం వల్ల ఏమీ మాట్లాడలేదు. అంతేకాదు, సన్యాసి ఎడమ కాలిపై అడ్డంగా నిలబెట్టిన కుడికాలును బలవంతంగా లాగివేశాడు. అజ్ఞాత సాధువు 3 సంవత్సరాల పాటు చలనం లేకుండా ఉన్న కుడికాలు బిగుసుకుపోయి ఉండడం వల్ల సాధువు బలవంతంగా లాగేసరికి అది మోకాలు చిప్ప దగ్గర విరిగిపోయింది. దానివల్ల తపస్వీజీకి భరించలేనంత బాధ కలిగింది. అప్పుడు తపస్వీజీ సాధువుతో, సాధు మహారాజ్, ఎంత పని చేశారు? నా కాలు విరిగిపోయింది. మహాత్మా, అలా ఎందుకు చేశావు అని దీనంగా అడిగాడు. అప్పుడు సాధువు, అలాగా, నీ కాలు విరిగిందా? సరే, దాన్ని నేను వెంటనే బాగు చేస్తాను అంటూ విరిగిన కాలును మర్దన చేయగా ఎముక అతుక్కుని తపస్వి కాలు నొప్పి పూర్తిగా మాయమైంది. మహాత్మా, నా కాలు నొప్పి తగ్గిపోయింది. మీ అమృత హస్తస్పర్శ వల్ల విరిగిన ఎముక తిరిగి అతుక్కుంది. కృతజ్ఞతలు అని తపస్వీజీ అజ్ఞాత సాధువుకు అభివాదాలు అర్పించాడు. సాధువు కొంటిగా నవ్వుతూ, మంచిది, నేను ఇక్కడికి దగ్గరలోనే ఉంటాను. కావాలంటే నువ్వు నీ వీలును బట్టి వచ్చి నన్ను కలుసుకోవచ్చు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఆ కపట సాధువు నటన సూత్రధారి. కృష్ణ పరమాత్మ అని సన్యాసికి స్ఫురించలేదు. పరమాత్మ సాధువు రూపంలో తనకు దర్శనమిచ్చాడని తపస్వి బుర్రకు తట్టలేదు. అదే కృష్ణమాయ. ఆ లీలా మానుష విగ్రహుని మాయ సామాన్యులనే కాదు, సన్యాసులను ఆవరించి ఉంటుంది. అయితే అంతర్ముఖుడైన ఆ లీలా మానుష విగ్రహుడిని తెలుసుకుంటేనే ఆయన మాటలు కానీ చేతలు కానీ అర్థమవుతాయి. సాధువు వెళ్ళిపోయిన తర్వాత తపస్వి కుడికాలును ఎడమ కాలిపై అడ్డంగా ఉంచి ఒంటి కాలుపై నిలబడి 2-3 రోజులు తపస్సు పొడిగించాడు. అప్పుడు యోగి అంతర్ముఖుడై ఉండగా ఆయన అనాహతంలో ఒక దృశ్యం కనిపించింది. ఆయన హృదయ కుహర మధ్యంలో చిరునవ్వు చిందిస్తున్న కృష్ణ పరమాత్మ స్మిత వదనం కనిపించింది. పరమాత్మ సన్యాసితో, మహాత్మా, నేను కృష్ణుడిని. సాధువు రూపంలో నీకు కనిపించిన వాడిని నేనే. నీ తీవ్రమైన తపస్సును చాలించమని హెచ్చరించిన వాడిని నేనే. నువ్వు వెంటనే నీ తపస్సును విరమించి వ్రజభూమికి వెళ్ళాలి అని చెప్పి అంతర్ధానమయ్యాడు. పరమాత్మ తనను అనుగ్రహించినట్లు గ్రహించి తపస్వి వెంటనే శ్రీకృష్ణార్పణమస్తు అని తన 3 సంవత్సరాల తపస్సును కృష్ణ పరమాత్మకు దారపోశాడు. అంతవరకు నగ్నంగా ఉన్నవాడు తిరిగి అంగవస్త్రాన్ని ధరించాడు. పరమాత్మ ఆజ్ఞను అనుసరించి వ్రజభూమికి వెళ్ళాలని నిశ్చయించుకున్నాడు. కమండలాన్ని చేతపట్టుకున్నాడు. డార్జిలింగ్కు సుమారు 1000 మైళ్ళ దూరంలో ఉన్న వ్రజభూమి వైపు యాత్ర ప్రారంభించాడు. పశ్చిమ దిక్కుగా ప్రయాణించాలనుకున్న సన్యాసి తన పాదయాత్రను ఖడే తపస్సుగా మార్చాలని సంకల్పించుకున్నాడు. వ్రజభూమికి కేంద్రమైన మధురా నగరాన్ని చేరే వరకు పంచసూత్ర నిబద్ధమైన ఖడే తపస్సు చేస్తానని ప్రతిజ్ఞ చేశాడు. 1 రాత్రనక పగలనక ఎల్లప్పుడూ కాలు మీద నిలబడి ఉండడం. 2 నిద్రకైనా ధ్యానానికైనా భోజనానికైనా ఎక్కడా కూర్చోకుండా ఉండడం. 3 ఎల్లప్పుడూ ఎడమ చేతిని పైకెత్తి ఉంచడం. 4 నిరంతరం కృష్ణనామాన్ని జపిస్తూ ఉండడం. 5 గమ్యస్థానాన్ని ఎంతకాలంలోపు చేరుకోవాలి అనే నిర్ణయం ఏదీ లేకుండా దారిలో ఎదురైన పుణ్యస్థలాలను మాత్రం దర్శిస్తూ ఒక ప్రత్యేకమైన ప్రదేశాన్ని చూడాలన్న ఆలోచన లేకుండా నెమ్మదిగా నడవడం. ఇది ఆయన ప్రతిజ్ఞ.
నియమావళి. అలాంటి శపథంతో చేపట్టిన తపస్సును హిందీ భాషలో ఖడే తపస్సు అని అంటారు. ఏ ఆటంకం లేకుండా ఖడే తపస్సును నిర్విఘ్నంగా కొనసాగించి తపస్వి మధుర నగరాన్ని చేరడానికి 24 సంవత్సరాలు పట్టాయి. తపస్వీజీ దారిలో ఎదురైన అనేక ఆశ్రమాలను, పుణ్యస్థలాలను సందర్శించాడు. సన్యాసి ఎక్కడికి వెళ్ళినా ప్రజలు ఆయనను తపస్వీజీ అని కానీ, తపస్వీజీ మహారాజ్ అని కానీ సంబోధించి అభివాదాలు అర్పించేవారు, నమస్కరించేవారు. 17వ పాఠం జైత్రయాత్ర ప్రారంభం. కృష్ణ పరమాత్మను దర్శించి పరమాత్మ హెచ్చరికను అనుసరించి తాను చేస్తున్న తపస్సును చాలించి ప్రభువు ఆజ్ఞను శిరసావహించి అంగవస్త్రాన్ని ధరించి ఖడే తపస్సు ప్రారంభించాడు తపస్వి. ఎడమ చేతిని నిటారుగా పైకెత్తి కుడి చేత్తో కమండలాన్ని పట్టుకుని భారమంతా పరమాత్మపై ఉంచి మనస్సును శ్రీకృష్ణ భగవానునిపై లగ్నం చేసి నిదానంగా ముందుకు నడక సాగించాడు. అలా నడిచి నడిచి ముందుగా ఢాకా నగరాన్ని, తర్వాత కలకత్తా పట్టణాన్ని చేరుకున్నాడు. దారిలో ఒక బెంగాలీ గృహస్థు ఎదురై తన ఇంటికి భిక్షకు రమ్మని తపస్వీజీని ఆహ్వానించాడు. ఆ అతిథేయుని వాకిట్లోనే నిలబడి గృహస్థు పెట్టిన భిక్షను స్వీకరించాడు. గృహస్థు స్వామికి అన్నం, ఎండు చేపలు పెట్టాడు. చేపలను విడిచిపెట్టి అన్నం మాత్రం తిన్నాడు స్వామి. డార్జిలింగ్ నుంచి ప్రయాణాన్ని మొదలుపెట్టిన తర్వాత అతడు నిద్రపోలేదు. అన్నం తినేసరికి కొంచెం నిద్ర వచ్చింది. గృహస్థు వాకిట్లో ఉన్న గోడకు చేరగలబడి నిలబడ్డ స్థితిలోనే నిద్రపోయాడు. ఆ రాత్రి కలలో కృష్ణ పరమాత్మ కనిపించి, ఈ ఇంటి యజమాని నా భక్తుడు. అతను ప్రతిరోజు నన్ను పూజించి నాకు అన్నం, చేపలు నివేదిస్తూ ఉంటాడు. ఇక నుండి నాకు చేపలను నైవేద్యంగా పెట్టవద్దని అతనితో చెప్పు అని తపస్వీజీని ఆజ్ఞాపించి అంతర్ధానమయ్యాడు. తెల్లవారుగానే గృహ యజమానితో గత రాత్రి తనకు వచ్చిన కల గురించి చెప్పి ఇక నుంచి భగవంతునికి, సాధువులకు, సన్యాసులకు మాంసాహారాన్ని పెట్టవద్దని హితవు చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. విష్ణుదాసు కలకత్తాకు ప్రయాణమయ్యాడు. కలకత్తాలో గంగలో స్నానం చేసి కాళీమాతను దర్శించుకున్నాడు. తర్వాత దక్షిణేశ్వరానికి వెళ్ళి గంగ ఒడ్డున ప్రసన్న వదనంతో ప్రశాంతంగా కూర్చున్న శ్రీరామకృష్ణ పరమహంస మహారాజును దర్శించుకున్నాడు. ఎడమ చేతిని పైకెత్తి తన వైపే నెమ్మదిగా నడిచి వస్తున్న తపస్వీజీని చూశారు. శ్రీరామకృష్ణ పరమహంస పవిత్రాత్ములపై తనకున్న గౌరవాన్ని పురస్కరించుకొని పరమహంస మహారాజే తపస్వీజీని పలకరించి అభివాదాలు అర్పించాడు. ఇద్దరు కొంచెంసేపు మాట్లాడుకున్నారు. తాను కొలుస్తున్న కాళీ జగన్మాత అని రామకృష్ణులు చెప్పారు. కాలుని యొక్క క్రియాశక్తినే స్త్రీలింగంచే కాళీ అని వ్యవహరిస్తారని తపస్వి బదులు చెప్పాడు. తర్వాత రామకృష్ణ పరమహంస దగ్గర సెలవు తీసుకుని ముందుకు నడిచాడు. విష్ణుదాసు నది పశ్చిమ తీరంలో ప్రయాణించి రాణిగంజ్ బొగ్గు గనుల ప్రాంతానికి చేరుకున్నాడు. అక్కడ కొందరు ఆంగ్లేయులు నివసిస్తున్నారు. ఇదివరకు ఎప్పుడూ వారు దిగంబరంగా ఉన్న సాధువును చూడలేదు. నగ్నంగా నడిచి వస్తున్న తపస్వీజీని చూసి వారు ఆశ్చర్యపోయి ఆయనను చుట్టుముట్టారు. వారి ఆశ్చర్యం తగ్గిన తర్వాత ముందుకు నడిచి వెళ్ళిపోవడానికి సన్యాసిని అనుమతించారు. సన్యాసి ముందుకు నడిచాడు. అలా నడుస్తూ అటవీ ప్రాంతానికి వెళ్ళాడు. అక్కడ మనుష్యులను తినే పులులు ఉన్నాయి. ఆయనకు ఆ విషయం తెలియదు. అడవిలో రాత్రి వేళ ప్రవేశించాడు. ఆయన భగవంతుని ప్రార్థిస్తూ ముందుకు సాగిపోతున్నాడు. అంతలో అకస్మాత్తుగా పెద్ద పులి అరుపు వినిపించింది. పులి తపస్వీజీకి దగ్గరగా వచ్చి బిగ్గరగా గాండ్రించింది. తపస్వీజీ పులిపై కరుణతో నిండిన చూపును ప్రసరించాడు. పులి తపస్వీజీని ఒక్క క్షణం తేరిపార చూసింది. నెమ్మదిగా ముందుకు అడుగులు వేసుకుంటూ వచ్చి ముందు కాళ్ళు చాచి సన్యాసికి సాష్టాంగ నమస్కారం చేసింది. ఆ పులి ప్రదర్శించిన రుజు ప్రవర్తనకు ఆత్మయోగి ఆనందించాడు. పులి వీపును ఆప్యాయంగా నిమురుతూ, కుమారా, ఇక నువ్వు వెళ్ళవచ్చు. పరమాత్మ నిన్ను రక్షించుగాక అని దీవించాడు. పులి అరణ్యంలోకి వెళ్ళిపోయింది. పులి కూడా ఒక దైవలీల అని సన్యాసికి తెలుసు. నిరంతరం కృష్ణనామం జపిస్తూ విరామం లేకుండా నిదానంగా నడుస్తూ కొన్ని రోజులు ప్రయాణం చేసి
సన్యాసి వైద్యనాథ్ అనే ప్రదేశానికి చేరుకున్నాడు. అక్కడ కొందరు యాత్రికులు ఒక కొలనులో స్నానం చేస్తున్నారు. వాళ్ళు పూరి జగన్నాథ్ యాత్రకు వెళ్తున్నట్లు చెప్పారు. తాను కూడా పూరి వెళ్ళి జగన్నాథ స్వామిని దర్శించుకోవాలని నిశ్చయించుకున్నాడు. అక్కడ ఉన్న చెట్టును ఆనుకుని నిలబడ్డ స్థితిలోనే నిద్రపోయాడు. నిద్రించేటప్పుడు కూడా నిలబడే ఉండాలి అన్నది అతని శపథం. నిద్రలో అతనికి ఒక కల వచ్చింది. కలలో జడలు ధరించిన ఒక దిగంబర అవధూత కనిపించాడు. అవధూత పాదుకలు తొడుక్కొని నీటి మీద నడిచి తనకు దగ్గరగా వచ్చాడు. అంతలో కల మాయమైంది. సన్యాసి కళ్ళు తెరిచేసరికి కలలో కనిపించిన అవధూత తన ముందు నిలబడి ఉన్నాడు. అతడు సన్యాసిని పరామర్శించి, మహాత్మా, నువ్వు పూరి వెళ్ళాలని నిశ్చయించుకున్నావు కదా, ముందుగా అజగ వినాదం వెళ్ళి అక్కడి పరమేశ్వరుని దర్శించుకో. అజగ వినాదం ఇక్కడికి 30 క్రోసుల దూరంలో ఉంది అని చెప్పి అవధూత అదృశ్యమయ్యాడు. పరమశివుడే అవధూత రూపంలో తనకు దర్శనమిచ్చాడు అన్న వాస్తవాన్ని గ్రహించాడు సన్యాసి. లోకానికి మేలు చేసే శంకరుడు తనకు అభయం ఇచ్చినందుకు ఆనందించాడు. తనపై కరుణించిన కపార్థిని దర్శించుకోవడానికి కమండలాన్ని పట్టుకుని అజగ వినాదం వెళ్ళాడు. ఒక కొండపై ప్రతిష్ఠించబడిన శివుడిని దర్శించుకున్నాడు. కొండపై సంచరిస్తూ కొండను ఆనుకుని ప్రవహిస్తున్న గంగా నదిని చూశాడు. పూర్వం జుహ్ను మహర్షి ఆ పర్వతంపై తపస్సు చేశాడని తెలుసుకున్నాడు. ఆలయం గోడను ఆనుకుని భగవంతుడిని ధ్యానిస్తూ కొన్ని రోజులు అక్కడ నిలబడ్డాడు. ఆ సమయంలో దగ్గరలో నివసిస్తున్న కొందరు మహమ్మదీయులు ఆలయాన్ని చుట్టుముట్టి శంఖం ఊదవద్దని పూజారిని బెదిరించారు. ఆ విషయాన్ని దేవాలయంలో నిలబడి ఉన్న సన్యాసితో చెప్పాడు ఆలయ అర్చకుడు. సన్యాసి వాళ్ళతో మాట్లాడి శంఖాన్ని పూరించడం శివ పూజలు ఒక భాగమని, దానికి వారు అభ్యంతర పెట్టకూడదని నచ్చచెప్పాడు. సన్యాసి సౌమ్యమైన మాటలతో పరివర్తన చెందిన మహమ్మదీయులు ఇక నుంచి అర్చకుడిని ఇబ్బంది పెట్టమని మాట ఇచ్చారు. ఆ తర్వాత ఇప్పుడు వాళ్ళు అర్చకుడిని ఇబ్బంది పెట్టలేదు. కొన్ని రోజులు ఆలయంలో గడిపి తదుపరి ప్రయాణం కొనసాగించాడు సన్యాసి. 18వ పాఠం దేవతా దర్శనం అద్భుత అనుభవాలు. సన్యాసి శివాలయ దర్శనం తర్వాత శృంగ ఋషి పర్వతపాదం వెంట ప్రయాణం సాగించాడు. అక్కడ ఒక గుహ కనిపించింది. ఆ గుహ సన్యాసిని ఆకర్షించింది. గుహ విశాలంగాను ఎత్తుగాను ఉంది. పైకెత్తి ఉంచిన ఎడమ చేతితో గుహలోకి ప్రవేశించాడు. అక్కడ నిలబడి తపస్సులో మునిగిపోయాడు. తపస్సు చేసుకుంటూ ఉండగా ఒక నాగుపాము వచ్చి ఆయన తపస్సుకు ఆటంకం కలిగించడం మొదలుపెట్టింది. సన్యాసి శరీరంపై పాకడం, ఆయన మెడ చుట్టూ మెలివేసుకోవడం, తన పడగను ఆయన శిరస్సుపై ఎత్తి ఉంచడం, ఇలాంటి చేష్టలు చేయడం మొదలుపెట్టింది. పాము చేష్టలు ఆయనకి ఇబ్బందిని కలిగించాయి. అప్పుడు విష్ణుదాసు పాముతో, ఓ సర్పరాజమా, నువ్వు నన్ను ఎందుకు ఇలా ఇబ్బంది పెడుతున్నావు? నా శరీరం చుట్టూ మెడ చుట్టూ గట్టిగా చుట్టుకుని కూర్చుంటే నాకు సరిగా ఊపిరాడడం లేదు. కావాలంటే నన్ను కాటువేయి, అంతేగాని నాకు ఊపిరాడకుండా చేయకు, నీకు పుణ్యం ఉంటుంది అని అనేసరికి పాము ఆయన శరీరం నుండి దిగి జరజర పాకుతూ ఎక్కడికో వెళ్ళిపోయింది. తర్వాత సన్యాసి నిశ్చింతగా మరికొన్ని రోజులు తపస్సు చేసుకున్నాడు. పాము మళ్ళీ వచ్చింది. ఒక మండుతున్న కట్టెపుల్లను చూపించి బెదిరించగానే అది పారిపోయింది. కొన్ని రోజులు గడిచిపోయాయి. ఆ పర్వతంపై వేరొక చోట తపస్సు చేసుకుంటున్న ఒక యోగిని వచ్చి తపస్వీజిని దర్శించింది. పాము చేస్తున్న ఆకతాయి చేష్టలు గురించి సన్యాసి యోగినితో చెప్పాడు. అప్పుడు యోగిని, మహాత్మా, ఇంతకుముందు ఈ గుహలో ఒక సిద్ధ పురుషుడు తపస్సు చేసుకుంటూ ఉండేవాడు. ఆ మహాత్ముడు కాలధర్మం చెందాడు. ఈ పాము ఆయనను ఎల్లప్పుడూ అంటిపెట్టుకుని ఉండేది. ఆయన పామును ముద్దుగా పెంచుతూ దాన్ని మోతీరామ్ అని పిలిచేవాడు. ఈ పాముని గురించి నాకు బాగా తెలుసు. ఇది ఎవరికీ హాని తలపెట్టదు. నేను పేరు పెట్టి పిలిస్తే పాము వస్తుంది, కావాలంటే చూడండి అంటూ మోతీరామ్, మోతీరామ్, ఇలారా అని బిగ్గరగా కేకలు వేసింది. ఆమె అన్నట్లే పాము ఎక్కడి నుంచో వచ్చి బొసకొట్టి నిలబడింది. యోగిని ఒక పాత్రలో అన్నం పాలు తెచ్చి పాము ముందు ఉంచింది.
పాము పాలు త్రాగి అన్నం విడిచిపెట్టింది. కడుపు నిండిందా నాన్న, ఇక వెళ్ళు అంది యోగిని. ఆమె మాటలు అర్థమైనట్లు పాము తల అటు ఇటు ఊపి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. తాను సన్యాసి వద్ద బ్రహ్మజ్ఞానం నేర్చుకోవడానికి వచ్చినట్లు యోగిని చెప్పింది. ఆమె యోగ్యతను గుర్తించిన సన్యాసి ఆమెకు బ్రహ్మ విద్యను ఉపదేశించాడు. ఆమె సన్యాసికి ప్రణామం చేసి వెళ్ళిపోయింది. సన్యాసి పూర్వం శృంగ ఋషి స్నానం చేసిన ఋషికొండం అనే గుండం దగ్గరకు చేరుకున్నాడు. గుండంలో స్నానం చేసి ముందుకు సాగిపోయాడు. అలా ప్రయాణిస్తూ ఉండగా దారిలో ఒక పెద్ద మర్రి చెట్టు కనిపించింది. ఆ వటవృక్షం క్రింద నిలబడి కొన్ని వారాలు తపస్సు చేశాడు. అప్పుడు ఒక అద్భుతమైన సంఘటన జరిగింది. ఒకరోజు రాత్రి ఆయన మేల్కొని బాహ్యస్థితిలోనే ఉన్నాడు. ఆ ప్రదేశమంతా చీకటిమయంగా ఉంది. ఒక్కసారిగా కళ్ళు మిరుమిట్లు గొలిపే కాంతితో ఆ ప్రాంతమంతా నిండిపోయింది. చతుర్భుజాలతో అపురూప లావణ్యంతో శిరస్సున దగదగ మెరిసి రత్న కిరీటాన్ని ధరించి ఒక దేవత సన్యాసి ముందు సాక్షాత్కరించింది. ఆమె గాత్రం నుండి దివ్యకాంతులు వస్తున్నాయి. ఆమె సన్యాసిని ఉద్దేశించి, మహాత్మా, నేను చెప్పేది విను. ఈ చెట్టు క్రింద నా విగ్రహం నిక్షిప్తమై ఉంది. 3 రోజుల తర్వాత ఆ విగ్రహం దానంతట అదే బయటకు వస్తుంది. అంతవరకు నువ్వు ఇక్కడే ఉండి విగ్రహం భూమి నుండి బయటకు రాగానే దానిని తీసుకువెళ్ళి ఒక దేవాలయంలో ప్రతిష్ఠింపజేయాలి. విగ్రహానికి నిత్య పూజలు జరగాలి. ఇది నా ఆజ్ఞ అని చెప్పింది. సన్యాసి సమాధానం చెప్పేలోగా ఆమె చటుక్కున అంతర్ధానమైంది. ఆమె ఆజ్ఞ ప్రకారం పరమాత్మను ధ్యానిస్తూ అక్కడే నిలబడ్డాడు సన్యాసి. దేవత చెప్పినట్లు 3 రోజుల తర్వాత తనకు కనిపించిన దేవత స్వరూపం గల విగ్రహం భూమిపైకి వచ్చింది. సన్యాసి విగ్రహాన్ని కుడి చేతితో పట్టుకుని కమండలాన్ని చంకలో పెట్టుకుని కొన్ని మైళ్ళ దూరంలో ఉన్న సీతగుండం అనే కొలను దగ్గరకు వెళ్ళాడు. అక్కడ రామగుండం, భరతగుండం, లక్ష్మణగుండం, శత్రుఘ్నగుండం అనే 4 గుండాలు ఉన్నాయి. వాటి మధ్య ఎల్లప్పుడూ వేడి నీరు ఉబికి వచ్చే సీతగుండం ఉంది. అక్కడ సన్యాసికి ఒక బ్రాహ్మణుడు ఎదురయ్యాడు. ఆ బ్రాహ్మణుడు సదాచార సంపన్నుడు, దైవభక్తి పరాయణుడు. సన్యాసి బ్రాహ్మణుడిని పలకరించి విగ్రహాన్ని చూపించాడు. విగ్రహాన్ని కనుగొన్న విధానం, దేవత ఆజ్ఞ అన్నీ బ్రాహ్మణుడికి క్షుణ్ణంగా వివరించి విగ్రహాన్ని ఒక దేవాలయంలో ప్రతిష్ఠ చేయించి అమ్మవారి ఆజ్ఞ అమలు జరిగేలా చూడమని అర్థించాడు. ఆ బ్రాహ్మణుడు విగ్రహాన్ని భక్తి శ్రద్ధలతో స్వీకరించి అమ్మవారి ఆదేశాన్ని తప్పకుండా అమలు పరుస్తానని మాట ఇచ్చాడు. విగ్రహాన్ని బ్రాహ్మణుడి చేతిలో ఉంచి ముందుకు సాగిపోయాడు సన్యాసి. శ్రీకృష్ణ నామం జపిస్తూ ముందుకు సాగిపోతున్నాడు సన్యాసి. దారిలో ఒక గుట్ట కనిపించింది. ఆ గుట్టపై నిలబడి కొన్ని రోజులు తపస్సు చేసుకున్నాడు. అక్కడికి ఒక సాధువు వచ్చి సన్యాసిని పరామర్శించి, మహాత్మా, నారాయణ గంగా పర్వతం అనే ఒక కొండపై 130 సంవత్సరాలు నిండిన ఒక వృద్ధ సాధువు తపస్సు చేస్తున్నాడు. ఆయనకు శిరస్సు వెనుక భాగంలో కూడా ఒక ముఖం ఉంది. దారిలో ఆగి ఆయనను దర్శించుకోండి అని చెప్పాడు. సన్యాసి అందుకు అంగీకరించాడు. నారాయణ గంగా పర్వతం వైపు నడిచాడు. మార్గమధ్యంలో సన్యాసికి ఒక ఆలయం కనిపించింది. అక్కడ శృంగ ఋషి ఆరాధింపబడటం గమనించాడు. అక్కడ కొంతకాలం ఉండి తపస్సు చేశాడు. తర్వాత నడిచి వెళ్తూ దట్టంగా పెరిగిన చెట్లతో చీకటిమయంగా ఉన్న ఒక అరణ్యంలో ప్రవేశించాడు. ఒక చెట్టు క్రింద నిలబడి తపస్సు చేసుకుందామని ఎత్తి ఉంచిన ఎడమ చేతితో యథాప్రకారంగా గాఢ సమాధిలో మునిగిపోయాడు. 2 రోజులు గడిచిన తర్వాత ఒక అద్భుతం జరిగింది. అరణ్యంలో ఉన్న క్రూర మృగాలు అక్కడకు చేరి భయంకరంగా అరవడం మొదలుపెట్టాయి. జీవితంలో ఎప్పుడూ అటువంటి దృశ్యాన్ని చూడలేదు సన్యాసి. పెద్ద పులులు, చిరుత పులులు, తోడేళ్ళు, ఎలుగుబంట్లు, అడవి పందులు, నక్కలు చుట్టూ చేరి అరవడం మొదలుపెట్టాయి. ఇదివరకు సన్యాసి కొన్ని అడవి జంతువులను చూశాడు, కానీ అంత పెద్ద సంఖ్యలో అరణ్యంలో స్వేచ్ఛగా సంచరించే జంతు సముదాయాన్ని చూడలేదు. జంతువులు సన్యాసికి కొంత దూరంగా నిలబడి అరుస్తున్నాయి. సన్యాసి వాటి వైపు తీక్షణంగా చూసి, ఇదిగో, మీరు నన్ను ఇబ్బంది పెట్టకూడదు, ఇక్కడి నుండి మీరు వెళ్ళిపోవాలి అని పెద్ద గొంతుతో హెచ్చరించాడు. అలా వాటిని గట్టిగా మందలించి ఏం జరగబోతోందో చూస్తూ నిలబడ్డాడు. అప్పుడు ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. జంతువుల గుంపులో ఠీవీగా ఉన్న పెద్ద పులి ఒకటి ఉంది. జంతువులు అరుస్తూనే ఉన్నాయి.
పులి సన్యాసి మాటలను మన్నించి భూమి దద్దరిల్లేలాగా గంభీరంగా గాండ్రించి మిగిలిన జంతువులను తరిమి కొట్టింది. దానితో జంతువులు పారిపోయాయి. తర్వాత పులి నెమ్మదిగా సన్యాసి దగ్గరకు వచ్చి కూర్చుంది. అంతటా నిశ్శబ్దం ఆవరించింది. పులి సన్యాసికి కాపలా కాస్తూ ఆయనకు దగ్గరలో నిద్రపోయింది. సన్యాసి కళ్ళు మూసుకుని ధ్యానంలో మునిగిపోయాడు. తిరిగి కొన్ని రోజులకు కళ్ళు తెరిచి చూసేటప్పటికి తన తపస్సుకు ఆటంకం కలగకుండా రక్షిస్తూ దగ్గరగా నిద్రిస్తున్న పులిని గమనించాడు. పెద్ద పులిని ఆశీర్వదించి ముందుకు వెళ్ళిపోయాడు. కొన్ని రోజుల తర్వాత నారాయణ గంగా పర్వతాన్ని చేరుకుని వృద్ధ సాధువును చూశాడు. సాధువు ఒక గుహలో కూర్చున్నాడు. తన దగ్గరికి వస్తున్న సన్యాసిని చూసి బిగ్గరగా మహాత్మా స్వాగతం అంటూ ఆప్యాయంగా పిలిచాడు సాధువు. ఒకరికొకరు అభివాదం చేసుకున్నాక సాధువు దూరంగా ఉన్న ముంగేరి పర్వతంపై నివసిస్తున్న సాధు పొంగవుడు కదా, మిమ్మల్ని ఇక్కడికి పంపించాడు. ఆయన గొప్ప సిద్ధుడు. మీరు ఈ గుహలో వారం రోజులు ఉండి స్వేచ్ఛగా తపస్సు చేసుకోండి అని అన్నాడు. సన్యాసి సాధువును అభినందించి వారం రోజుల పాటు అక్కడ తపస్సు చేసుకున్నాడు. దిగంబర వృద్ధ సాధువుకు 130 సంవత్సరాలని ఆయన ఒక బ్రాహ్మణుడని తెలుసుకున్నాడు.